హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తుంది మా పెద్దమ్మాయి పుట్టినరోజు అండి. ఒక 5 days బ్యాక్ అనమాట. అదే మార్చి 28th రోజు మేము బయటికి వెళ్ళి ఇదంతా కూడాను పార్టీ సెలబ్రేషన్ చేసుకున్నాము. ఆ రోజైతే మా అమ్మాయి ఇంట్లో ఏదైనా వంట చేస్తాను మమ్మీ అంటే, లేదు మమ్మీ బయటికి తీసుకెళ్ళు, చాలా రోజులు అయింది బయటికి వెళ్ళి ఫుడ్ తిని. నువ్వు వెయిట్ లాస్ అప్పుడైతే ఎవ్రీ 15 daysకి ఒకసారి బయటికి తీసుకెళ్ళి ఫుడ్ తినిపించేదాన్ని. ఇప్పుడైతే బయటికి తీసుకెళ్ళట్లేదు, మెయింటెనెన్స్ డైట్లో ఇళ్ళు అని ఇంకా ఇంటి మీదే నువ్వు ఎప్పుడు డిపెండ్ అవుతున్నావు. బయటికి తీసుకెళ్ళి మైసూర్ ప్యాలెస్ దగ్గర కేక్ కటింగ్ చేయించు అని చెప్పింది. సో మైసూర్ ప్యాలెస్ దగ్గర కేక్ కటింగ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మేము ముందుగా రెస్టారెంట్కి వచ్చి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఒక ప్లేట్ అయితే ఒక్కళ్ళు తినగలం, కానీ మేము ఒక ప్లేట్లో 3 తిన్నాం అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాం కాబట్టి ఇక అందరికి ఆర్డర్ పెట్టాలి కాబట్టి మీరు చూస్తున్న ప్లేట్ మా ఫ్యామిలీ వాళ్ళ కోసం అండి. మేము తినము, ఒక ప్లేట్లో 3 తినేము. అలాగే మీకు కబాబ్ కూడా పెట్టుకున్నాము, అది కూడా తిన్నాము. సో అవి కొంచెం తినేసి ఫుల్గా కడుపు అనేది సాటిస్ఫాక్షన్ చేసుకొని ఆ రోజు మా శిరీష పుట్టినరోజు అలా సెలబ్రేషన్ చేసుకున్నాము. నాకు పిల్లలతో ఎక్కువగా టైం పెట్టడం అనేది చాలా ఇష్టం అండి. ఎప్పుడు నేనే తినిపిస్తూ ఉండేదాన్ని. నా వెయిట్ లాస్ తర్వాత పిల్లలకి ఇలా తినిపించడం అనేది మానేసా. ఎందుకంటే వాళ్ళు తినే టైమింగ్స్ వేరు, నేను తినే టైమింగ్స్ వేరు. నా టైమింగ్స్ ప్రకారం వాళ్ళు తినాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయినప్పటికి కూడా మెయింటెనెన్స్ డైట్లో మేము 3 ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ మెయింటెనెన్స్ డైట్లో లేము. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను 42 kg వెయిట్ లాస్ అయి ఉన్నాను. ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఇయర్ ఫీజు కట్టుకొని మేము 3 మెయింటెనెన్స్ డైట్లోనే బాడీని మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ పెరుక్కోకుండా ఉన్నాను. 110 kg 100 grams దగ్గర నుంచి ఇంత బరువు తగ్గటం అనేది మామూలు విషయం కాదు. సో ఇంత తగ్గిన తర్వాత మా ఇల్లు కట్టుకున్న తర్వాత మేము ఒక 3 months నుంచి మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాం. మంత్లీ ప్యాకేజ్ అయితే మనకి ఎక్కువ రేట్ పడుతుందని ఇయర్లీ ప్యాకేజ్ కట్టుకొని జాయిన్ అయ్యి ఉన్నానండి. సో దీనివల్ల కొంచెం పీస్ఫుల్గా బాడీని మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. ఇది నా ఓల్డ్ వీడియో. అప్పుడు 110 kg ఉన్నాను, అంతలా ఉన్నాను, మందంగా ఉన్నాను, లావుగా ఉన్నాను. సో అలా